రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. పంట కాలువల్లోకి శుద్ధి చేయని వ్యర్థ జలాలను వదలడంతో త్రాగునీరు కలుషితమై తాళ్లరేవు మండలం పెద్దబొడ్డు వెంకటేపాలెం గ్రామంలోని సుమారు 30 మంది వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దబొడ్డు వెంకటేపాలెం గ్రామస్తులు కంపెనీ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీటీసీ పాలెపు పోసయ్య, పాలెపు రాజు, మల్లాడి వీరబాబులు మాట్లాడుతూ స్థానిక రొయ్యల కంపెనీలు వ్యర్థ జలాలను ఈటీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయకుండా నేరుగా పంట కాలువల్లోకి విడుదల చేయడంతో కుళాయి చెరువుకు వెళ్లే నీరు కలుషితం కావడంతో ఆ నీరు త్రాగిన గ్రామస్తులు అనారోగ్యం పాలయ్యారన్నారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధ్యులైన కంపెనీ యాజమాన్యాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీల్లోని ఈటీపీ ప్లాంట్ల పనితీరును కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలుషితమైన కాలువను శుద్ధి చేసి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. నమస్కారం అండి. మా ప్రజలందరికీ మాది కంట్వ బోధి కాలం అండి. మాది బోధి కాలం నుంచే నీరు మాకు కొలా చెరువు కాడికి వెళ్తుందండి. ఈ నీరు ఏటు అట్లా అంతా 3 సంవత్సరాలు బట్టి మేము కోరి ఆడుతూనే వస్తున్నాం సార్. వస్తూ ఉంటే వీళ్ళు ప్రతి సంవత్సరం వదిలేస్తున్నారు నీరు వదిలేసిన తర్వాత మేము ఇబ్బంది పడిపోతున్నాం సార్. దేవి పిస్రెస్ అండి. అయితే మాకు హాస్పిటల్లో 30 మంది హాస్పిటల్లో ఉన్నారండి ఈ నీరు గురించి వెళ్ళి తాగిన వల్ల. అందుకని మీరు చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కి మేము పదే కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఉంటాం సార్. అండి, ఈరోజు కోరంగి పంచాయతీ తాళరేవు మండలం పెద్దబొడ్డు వెంకటేపాలెం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి దేవి ఫిషరీస్ కంపెనీ వారు వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ పంట పొలాలకు సంబంధించిన బోధులో వాటర్ వదిలేస్తున్నారండి. దీనికి సంబంధించి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఏమండి ఎందుకు అలా వదిలేస్తున్నారంటే వాళ్ళు గీర్మానంగా సమాధానం చెప్తున్నారు. ఈ విషయం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. మేము ఎన్నిసార్లు వచ్చి చెప్పినా మేము దీన్ని క్లీన్ చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారండి. అయితే ఈ వాటర్ దగ్గర కోరంగి పంచాయతీ సంబంధించి గ్రామాలన్నీ ఇదే వాటర్ తాగుతున్నారండి. దయించి మేము అధికారులు కూడా చెప్పడం జరిగింది. గత 2-3 సంవత్సరాలు కూడా పక్కలో పెడుతున్నారు. దయచేసి ఈసారి ఈ సమస్య కానీ మళ్ళీ రిపీట్ అయితే మా గ్రామ పెద్దలు ప్రజలందరూ కలిసి ఈ యొక్క కంపెనీ దగ్గర కూర్చుని ధర్నా కూడా చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా ఊరి నుంచి సుమారు ఒక 30 మంది తాళ హాస్పిటల్లో ఉన్నారండి. ఎందుకంటే ఈ వాటర్ మేము మా గ్రామ పెద్దలందరూ కూడా ఇదే వాటర్ తాగుతారండి. కాబట్టి దీనిపైన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ సెక్రటరీ వారు కూడా చర్య తీసుకుని ఈ మళ్ళా రిపీట్ కాకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పెద్దబొడ్డు వెంకటేపాలెం గ్రామం మాది. నా పేరు మల్లాడి సురువు అండి. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇండస్ట్రీ కంపెనీలు పెట్టడం జరిగింది. అనేక మంది ఇక్కడ వర్క్ చేసి రైలు ప్లాంట్లో వర్క్ చేయడం వల్ల జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళ శుభ్రత లేక వాళ్ళు వాటర్ ఈట్యూబ్ ట్యాంకులని ఒకటి ఉంటాయి. వాళ్ళు ఈట్యూబ్ ట్యాంకుల నుంచి పొల్యూషన్ వాటర్ బయట పంపించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా గ్రామానికి వాటర్ కుళాసరికి నీళ్ళు ఇది తోలికెళ్తాం. ఇవి కుళాసరికి ఇది తోడతారు నీళ్ళు. ఈ నీళ్ళు మా ప్రజలు తాగుతారు. దీని కారణంగా 30 మంది హాస్పిటల్లో ఉన్నారండి. మన హాస్పిటల్లో మా గ్రామ ప్రజలు. అయితే ఏంటంటే చాలా ఓపెనింగ్గా అక్కడ దేవి ఫిషరీస్ అని ఇక్కడ లిమిటెడ్ కంపెనీ వర్క్ జరుగుతుంది. అయితే కంపెనీలో చాలా ఓపెనింగ్గా బయటకు పైపులు వదిలేశారు. దీన్ని ఒకసారి పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ సంబంధించిన అధికారులు కానీ, ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే ఉన్నతాధికారులు కానీ, ఇంకా పై అధికారులు కానీ ఈ చెప్పడం జరిగింది. మరి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇది ఉండాలనేసి మేము కోరుతున్నాం. అయితే ఇది కానీ మళ్ళీ రిపీట్ అవుతే మేము ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అయితే దీన్ని వాటర్ కూడా చూడండి సార్, ఎలా ఉందో వాటర్ ఒకసారి మీరు చూపించండి. ఈ వాటర్ని కొంచెం ఇది ప్రొడక్షన్ వాటర్ అండి. ఇది మా వాటర్ మాది కదంటున్నారు. అడిగితే సమాధానం బాగాలేదు. వాళ్ళు కొంచెం మా ప్లాంట్ నుంచి కాదని చెప్తున్నారు. వాళ్ళు ప్లాంట్ అని చెప్పేసి మేము అడిగితే వాళ్ళు కాదని చెప్తున్నారు. అక్కడ పైపులు కూడా ఓపెనింగ్ ఉన్నాయి, చూపించండి మీరు. అయితే మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏంటన్నది అది డిపార్ట్మెంటే దీన్ని పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.